శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ మనసు మనువు. రచన సత్యవాడ ఇందిరాదేవి గారు. తన రూంలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు శశాంక శేఖర్. అతగాడి మనసు అల్లకల్లోలంగా ఉంది. అంతలో ఒకానొక శాల్తీ ఉత్సాహంగా లోపలికి ప్రవేశించింది. ఒరే శశి అంటూ. జవాబు రాలేదు. ఓరి శశాంక శేఖర మహాశయ, నువ్వా ప్రసన్న అని తడబడ్డాడు శశాంక. అవునరా, ఆ పేరు గల మందభాగ్యుడిని నేనే. ఇందాకటి నుంచి ఫోటో చూడ్డంలోనే సమాధిలో లీనమై ఉన్నావా నా చిట్టి తండ్రి? ఆగాగు, జేబులో పెట్టేసుకోకు, మరి మా కళ్ళైనా అంత పాపం చేసుకున్నాయి అంటూ శశాంక చేతిలో ఉన్న ఫోటో గబుక్కున లాక్కున్నాడు ప్రసన్న కుమార్. ఫోటో వైపు పరీక్షగా చూశాడు. అందులో ఒక యువతి చిరునవ్వు నవ్వుతోంది. చక్కని కనుముక్కు తీరుతో, నాగరికత సంస్కారము చూడముచ్చటగా అలంకరణతో ఉంది. అట్లా చెప్పు, ఇదన్న మాట సంగతి అంటూ తలపంకించాడు ప్రసన్న. ఈ మధ్య క్లాసులు ఎగ్గొట్టి తమరు వెలగబడుతున్న రాచకార్యం ఈ యువతి ముఖ సందర్శనమా శశిబాబు అని ఆశ్చర్యపోయి స్నేహితుణ్ణి పరకాయించి చూశాడు. హృదయ విదారకమైన మహా అవస్థ నీకు పట్టిందిరా అనుకున్నాడు. శశాంక బట్టలు నలిగిపోయినాయి. కళ్ళు ఎర్రబడి అలిసిపోయినట్లు కనిపిస్తున్నాయి. జుట్టు చిందరవందరగా మొహం మీద పడుతున్నది. అలా దిగులుగా ఉన్న మిత్రుడిని చూస్తుంటే సంచలించిపోయింది ప్రసన్న హృదయం. శశాంక భుజాల మీద చేతులు వేసి నొక్కాడు. ప్రసన్న విహ్వలంతో వణికింది శశాంక గొంతు. బాధపడకబ్బాయ్, నా చేతనైన సహాయం చేస్తాను. ఇంతకు ఎవరీ యువతి, ఏమా కథ అని బుజ్జగించాడు ప్రసన్న. వీధి వాకిట్లో నుంచుని ఎదురు చూస్తోంది జానకమ్మ. ఏమిటి పిన్నిగారు హడావిడిగా ఉన్నారివాళ? మీ గిరిజమ్మకు గాని పెళ్లివారు వస్తున్నారా? పక్కింటి పంచలో కూర్చున్న సత్యవతి కుతూహలంగా అడిగింది. కాదమ్మా, మా అబ్బాయి వస్తున్నాడు ఇవాళ సంబరపడిపోతూ చెప్పింది జానకమ్మ. సత్యవతి భర్త స్కూల్ టీచర్. ఈ పల్లెటూరికి ఈ మధ్యనే బదిలీ అయింది వాళ్ళకి. మీ అబ్బాయి అంటే పట్నంలో పెద్ద చదువేదో అర్ధోక్తిలో ఆపేసింది సత్యవతి. అవునవును వాడే. అదేమిటో గాని ఆ చదువు పేరైతే మటుకు అస్సలు నచ్చలేదండి నాకు. కర్మ, మా పని మనిషి ఎంకాం లేదు, దాని పేరే ఆ చదవకురా నాయనా, పేరు బొత్తిగా బావుళ్లేదంటే పకాల నవ్వాడమ్మ మావాడు. చెప్తే వినే రకమా ఈ కాలం పిల్లలు అంటున్నది జానకమ్మ. అంతలో వీధి మొగాన జట్కా కనిపించింది. జానకమ్మ ఊపిరి కూడా తీయనంత ఆదుర్దాగా చూస్తోంది. వెర్రి నాయన ఎలా ఉన్నాడు అనుకుంటూ. జట్కా అయితే ఇంటి ముందు ఆగింది కానీ అందులోంచి ఒక అమ్మాయి దిగింది. సత్యవతి మొహం అమాంతం వికసించింది. జానకమ్మ మొహం ఉదాసీనంగా ముడుచుకుపోయింది. అదేమిటే అమ్మాయి, ఉత్తరం ముక్కన్నా రాయకుండా వచ్చావు? ఇల్లెలా తెలిసింది? ఆ వైపు కాదు, ఇట్రా, ఈ వాట మనది అంటూ ఆదరా బాదరా కూతురికి ఎదురు వెళ్ళింది సత్యవతి. మీ అమ్మాయి ఏమిటి పిల్ల, ఏం చదువుతుందన్నారు? ఘరానాగా అడిగింది జానకమ్మ. బీఈడీ చదువుతున్నదండి. వాళ్ళ నాన్నలాగే ఉపాధ్యాయ వృత్తి వెలిగిస్తుందట అని మురిపెంగా ఆవిడకు జవాబిచ్చి, లోపలికి రావే, ఇంకా మొహమంతా అలా వాడిపోయిందేమే తల్లి. ఏమిటో ఈ ఆడపిల్లలకి చదువులు, ఈ హైరానా. వద్దంటే నువ్వు వినవు, మీ నాన్న వినరు. నా మాట నవ్వుతాలుగా తీసి పారేస్తారాయే తండ్రి కూతుళ్ళిద్దరూ అంటూ ఆపేక్షగా కూతురు తల నిమిరింది సత్యవతి. కాస్త అయినా సస్పెన్స్ లేకపోతే లైఫ్ మరీ బోర్ కొడుతుందిలే అమ్మా. అందుకని మీకు ఉత్తరం రాయలా. ఇకపోతే ఇంతటి మహాపట్నంలో ఇల్లు కనుక్కోలేకపోతాననుకున్నావా? రైల్లో నేనెక్కిన పెట్టెలోనే ఈ ఊరి మనిషి ఒక ఆయన కనిపించాడు. ఏ మాట కామాటే, కుర్రాడు మటుకు మహా నీట్గా ఉన్నాళ్లే. మన ఇంటి గుర్తులు చెప్పి జట్కా ఎక్కించి పంపించాడు స్టేషన్ నుంచి. మీరు కూడా ఎక్కరాదా మహాశయ అంటే, బాబోయ్, ఈ పల్లెటూళ్ళలోన మీతో కలిసి జట్కా మీద వెళ్ళడమా? వద్దులేండి అన్నాడాయన. పట్నంలో అయితే ఎక్కేట్లు పెద్ద. అసలు మగాళ్ళంతా ఇంతేననుకో అమ్మా. భయం ముందు పుట్టి మగాళ్ళు తర్వాత పుట్టారా, మగాళ్ళు ముందు పుట్టి భయం తర్వాత పుట్టిందా అనే చర్చ ఏర్పాటు చేశాం. ఆ మధ్య నేను మా శశిరేఖను. వండర్ఫుల్గా సాగిందిలే చర్చ మటుకు అంటూ గడగడా లెక్చరిస్తున్న కళ్యాణి బాప్రే అని కీచుగా అరిచినంత పనిచేసి ఒక కంగలో లోపలికెళ్ళి పడింది. తన ఎదుటి నుంచే వెళ్ళి పక్కింటి గుమ్మంలో ప్రవేశించిన ఒక ఆకారాన్ని గమనించింది. అబ్బబ్బా, ఏం పిల్లవే తల్లి నువ్వు, కాస్త అణుకువగా అఘోరించమని మొత్తుకుంటే వినిపించుకోవు కదా. ఆడదానికింత పొగరు చిలిపితనం పనికిరావే. పైగా పెద్ద చదువు అఘోరిస్తున్నావు కదా, ఈ వాగుడు తగ్గించుకోకపోతే ఎలా చెప్పు అని ఇదైపోయింది సత్యవతి. అక్కడే పప్పులో కాలు వేశావు డియర్ మదర్. నేను రేపు వెలగబెట్టబోయేదేమిటో తెలుసా? దివ్యమైన పంతులమ్మగిరి. రాబోయే శిష్యులతో వేగాలంటే ధారాళంగా వాగ్ధోరణి ఒక్కటే శరణ్యం.
అంచేత నిమిషానికి ఎన్ని వందల మాటలు మాట్లాడగలమో పందెం వేసుకుని మరీ నేర్చుకుంటున్నామమ్మా నేను శశిరేఖను అన్నది కళ్యాణి ఉత్సాహంగా. ఎవరే ఆ శశిరేఖ? విస్తుపోతూ అడిగింది సత్యవతి. ఎవరంటే ఏం చెప్పను, నా రూమ్మేట్, నా ఫ్రెండ్, ఇంకా అంటూ ఒక్క క్షణం ఆగింది కళ్యాణి. ఇంకా ఏం చెప్పక్కర్లేదు కానీ ముందు కాఫీ తాగంటూ కాఫీ ఇచ్చింది సత్యవతి. తన మాటలన్నీ అక్షరం ముక్క పొల్లుపోకుండా పక్కింటి కిటికీ దగ్గర నుంచి ప్రయత్నిస్తున్న శశాంకను గమనించనే లేదు కళ్యాణి. కాఫీ తాగుతూ కూరలు తరుగుతూ జడల్లుకుంటూ కాలేజీలో చదివే మగపిల్లల గురించి, కొండకొచ్చో ఆడపిల్లల గురించి హస్కు కొడుతూనే ఉంది. కానీ ఏమిట్రా పిచ్చినాన్న ఆ పరధ్యానం? కాఫీ టిఫిన్ చల్లారిపోతుంటే ఏమిటో ఇక్కడికి వచ్చినా నీకు ఆ చదువు మీద ధ్యాసేనయ్యే అని ముచ్చటపడుతూ సుపుత్రుణ్ణి మందలించింది జానకమ్మ. కళ్యాణికి రైల్లో పరిచయమైనవాడు, ఇంటి గుర్తులు చెప్పి జట్కా ఎక్కించినవాడు, ప్రస్తుతం ఆ పిల్ల మాటలు వినాలని ధ్యాసలో కాఫీ తాగడం విస్మరించినవాడు తమ వంశోద్ధారకుడనే అన్న సంగతి ఆవిడకు తెలియదు. అసలు కళ్యాణిని చూడగానే ఆవిడ మనసులో ఏవో ఊహలు మెదలకపోలేదు. పిల్ల బంగారు బొమ్మలా ఉంది సుమి, ఇలాంటి అమ్మాయి కోడలైతే ఎంత బాగుంటుంది అని. కానీ అంతలోనే అబ్బే కులం తేడా అటుంచి పూటకు టికానా లేని ఆ బడిపంతుల కూతుర్ని ఎలా చేసుకుంటానో నా కొడుక్కి, నక్కెక్కడా నాగలోకమెక్కడా, అయినా అంత అందగత్తే అంత చదువుకున్న పిల్ల తిన్నగా సంసారం చేస్తుందా అనుకుని రాజసంగా పెదవి విరిచింది జానకమ్మ. శోభస్కరమైన సాయం వేళలో మాపటి వంటకి ఏర్పాట్లు చేస్తున్నది జానకమ్మ. వంటింట్లో పీట వేసుకుని కూర్చున్న తల్లితో చెల్లెలతో కబుర్లు చెప్తున్న శశాంక, అమ్మా నేను అలా వెళ్ళొస్తానే కాసేపు అన్నాడు. అన్నయ్య నేను రావద్దా నీతో? నాగరత్నం దగ్గరికి వెళ్ళాలి కూడా ఆశగా అడిగింది చెల్లెలు గిరిజ. పెద్ద చదువు చదువుకున్న అన్నగారి వెంట తను షికారు పెడుతుంటే తన స్నేహితురాళ్లంతా తబ్బిబ్బై పోవాలని ఆ పిల్ల ఆకాంక్ష. అవునరా అబ్బాయి, మీ ఇద్దరూ కలిసి వెళ్ళండిరా వాళ్ళింటికి అంటూ నవ్వింది జానకమ్మ. వాళ్ళింటికి ఎందుకమ్మా నేను? అయిష్టంగా సణిగాడు శశాంక. అదేమిట్రా, ఎంత చదువుకుంటే మనకు మన వాళ్ళని మనం మర్చిపోతామా? వరుసకు అన్న అయినా సొంత అన్న కంటే ఎక్కువ ఆపేక్షగా ఉంటాడు సుబ్బయ్య మామ. నిన్న మీ నాన్నకు కనిపించి చెప్పాట కూడాను, అల్లుడొస్తే ఇంటికి పంపించమని. వాళ్ళన్న కొడుకు పట్నంలో బిఏనో ఎంఏనో చదువుతున్నట్ట, అతనికి మన గిరిజని ఇప్పిస్తానంటున్నాడు కూడా అంటూ టక్కున ఆగింది జానకమ్మ మిగతా విషయం చెప్పకుండా. ఓహో అదా సంగతి అంటూ ముద్దుల చెల్లెలి బుగ్గగిల్లాడు శశాంక. పో అన్నయ్యా అని సిగ్గుపడింది గిరిజ. మరి కాసేపటికల్లా ఆ అన్న చెల్లెళ్ళిద్దరూ షికారుకు బయలుదేరారు. సుబ్బయ్య మామ ఇంటి ముందున్న విశాలమైన ఖాళీ చోటులో పక్కింటి శకుంతలతో కలిసి చెమ్మా చెక్క ఆడటం పూర్తి చేసి ఉప్పులకు ఉప్ప తిరగడం మొదలుపెట్టింది 13 ఏళ్ల నాగరత్నం. ఆ పిల్లలిద్దరూ గిరగిరా ఉప్పులకు ఉప్ప తిరుగుతుంటే విప్పారిత నయనాలతో చూశాడు శశాంక. అంతలో శకుంతల శశాంకను చూసింది. బాబోయ్ మొగాళ్ళు అని అరిచి పట్టు వదిలేసి పరిగెత్తిందా పిల్ల. విసురుగా తిరుగుతున్న నాగరత్నం కనురెప్ప పాటలో శశాంక కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడింది. అరరే అంటూ ఆ పిల్లను పట్టుకొని తన చెయ్యి ఆసరాగా కూర్చోబెట్టాడు శశాంక. ఆ అమ్మాయి ఎగరొప్పుతున్నది. కళ్ళు మూసుకొని అలాగే కూర్చుండిపోయింది. మంచినీళ్లు తేవటానికి లోపలికి పరిగెత్తింది గిరిజ. నాగరత్నం వైపు పరీక్షగా చూశాడు శశాంక శేఖర్. నడినెత్తిన బిగించి వేసుకున్న జడలో నాగరము జడకుచ్చులు పెట్టుకుంది. జరి అంచు నల్లని నేత పరికిణి కట్టుకుని తెల్లని పువ్వుల వాయిల్ ఓణి వేసుకుంది. మెళ్ళో పగడాల దండ, చేతులకు బిగుతుగా గాజులు, 2 ముక్కులకు ముక్కు పుడకలు, కాళ్లకు లావాటి వెండి పట్టాలు, నుదుట చాదుచుక్క, కళ్ళ నిండా పులుముకున్న కాటుక, ఎడమ చెక్కిలి మీద పెసరగింజంత పుట్టుమంచ ముద్దబంతి పువ్వుకు మల్లే ఉంది. ప్రకృతిలోని ముగ్ధత్వమంతా కలిసి మూట కట్టి ఇక్కడ కూర్చోపెట్టినట్లు అనిపించింది శశాంకకు. అనిర్వచనీయమైన వాత్సల్యమేదో పొంగి వచ్చి అతని హృదయాన్ని ముంచివేసింది. కిందటేడు కంటే ఎంత ఎదిగింది రత్నం అని ఆశ్చర్యపోయాడు. మంచినీళ్లు తీసుకుని గిరిజ ఆ పిల్ల వెనకాల పార్వతమ్మ వచ్చారింతలోకి. రత్నాన్ని చెల్లెలు చేతికి అప్పగించి లేచి నుంచున్నాడు శశాంక. రత్నం తల్లి పార్వతమ్మ కుశల ప్రశ్నలవి ఘనంగా వేసి సాక్షాత్తు అల్లుడికి చేసినంత మర్యాద చేసింది. గాజుపళ్ళెం నిండా మినపసున్ని ఉండలు, చేగోడీలు తెచ్చిపెట్టింది. పెద్ద కంచు గ్లాసుడు కాఫీ ఇచ్చింది. తను పెట్టిన వాటిల్లో 4వ వంతైనా తినలేని అర్భకుడైన శశాంకను చూసి జాలిపడింది. మెడలోని జిగిని కాసుల పేరు సవరించుకుంటూ, ఇక వెళ్ళొస్తానత్తా, ఏది గిరిజను పిలుస్తావా అని అడిగాడు శశాంక. పెరట్లో రత్నంతో కలిసి ఆడుకుంటున్నట్లుంది, కాసేపు నాకొస్తుందిలే అన్నది పార్వతమ్మ. సాయం సమయపు చల్లని పిల్లగాలులు మృదువుగా పరామర్శిస్తుంటే హుషారుగా నడుస్తున్నాడు శశాంక.
అంతలో అనుకోకుండా కళ్యాణి ఎదురుపడింది. ఒకరిని చూసి ఒకరు పలకరింపుగా నవ్వారు. ఎలా ఉందండి మా ఊరు అని అడిగాడతను. బావుంది, ఊరంతా చూపించకుండానే అడిగితే నేనేం చెప్పగలను అంది కళ్యాణి. సరే అయితే ఊరు చూపిస్తాను, వస్తారా నాతో కొంటెగా అడిగాడతను. ఏం రాక ఎంచక్కా వస్తా, చూపించేందుకు మీకే దమ్ములుండాలి గాని అల్లరిగా అన్నదామే. నా సంగతి సరే గాని ఆడవారు మీకే ప్రమాదం, ఇదసలే పల్లెటూరు. నేను పొద్దున్నే చెప్పాగా, అదిగో తోక అంటే ఇదిగో పులి అంటారు అన్నాడతను. అబ్బా, నీళ్లు నములుతున్నారేమిటండి, నాకంటే పురుష పొంగవులు మీరే ఎక్కువ భయపడుతున్నట్లున్నారు. కానీ పదండి, పాపం ఇంటికి పోదాం నవ్వాపుకుంటూ అన్నది కళ్యాణి. ఏమో అనుకున్నా, మీరు బాగా అల్లరి చేస్తారే, రండి మా పొలం వైపు వెళ్దాం, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అటువైపు అంటూ వడిగా నడిచాడతను. అతన్ని చూస్తూ అల్లరంతా మర్చిపోతోంది కళ్యాణి. అతనేం చెయ్యమంటే అది నోరెత్తకుండా చెయ్యాలనిపిస్తోంది. తను ఎన్నడూ అనుకోని ఆ ఊహకు, తనలోని పరిణామానికి ఆశ్చర్యపడుతూ మంత్రముగ్ధలా అతని వెంట వెళ్ళింది. నెమ్మదిగా వాళ్ల పరిచయం వృద్ధి అయి స్నేహంగా మారి, ఆ స్నేహం మరింతగా బలపడి మధురాతి మధురమైంది. సెలవులు పూర్తయి మళ్లీ పట్నం బయలుదేరే వేళ శశాంక వాళ్ల పూలతోటలో మనోజ్ఞమైన సాయం సమయం. మొగ్గ విచ్చి సౌరభాలు వెదజల్లింది. పడమటి దిక్కు చిక్కని ఎరుపు రంగు పులుముకుంది. చిరుగాలులు అలబోకగా వీస్తున్నాయి. నానావిధ కూజితాలతో గూటిమొహం పట్టాయి పక్షులు. ఆహ్లాదజనితమైన ఆ వాతావరణంలో మోకాలి మీద గడ్డమానించి కూర్చుంది కళ్యాణి. ఆమె కళ్లల్లో బాధ లీలగా మెదులుతున్నది. ఎదురుగా కూర్చున్న శశాంక పచ్చని ఆకును, పువ్వు రేకులను చింపిపోస్తున్నాడు. ఎవరూ మాట్లాడుకోవట్లేదు. చివరికి అతనే ఇలా అన్నాడు. నా మాట విను కళ్యాణి, నువ్వేదో ఉత్సాహంగా సాగనంపుతావనుకున్నాను, కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటావనుకోలేదు. నేనేం ఏడవట్లేదు, బుంగమూతి పెట్టింది కళ్యాణి. అది కాదోయ్, ఎంత చదువుకున్నా ఆడపిల్లవే అనిపించావు మొత్తానికి. నీ కొంటెతనము, నీ ధైర్యము ఏమైపోయాయి అసలు? ఇలా దిగులుగా సాగనంపితే నేనెలా వెళ్ళను కళ్యాణి అంటూ బుగ్గ మీద చిటికి వేశాడు. తమరు నా మీద కాస్త దయతలిచి నవ్వాలి ప్లీజ్. అరే నవ్వమంటుంటే అంటూ ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని ఆ వేలికున్న దానిమ్మ గింజ రంగు ఉంగరపు రాయిని పెదవులు కానించుకుని వదిలేశాడు. ఆపాదమస్తకం పులకరించి పరవశించిపోయిన కళ్యాణి నవ్వింది. నేను దిగులు పడుతున్నానా? ఎవరన్నారు? ఆ దిగులేదో మీరే పడుతున్నారు, నాకంటగడుతున్నారు. సార్, ఇంతకీ దిగులంటే ఏమిటి? ఎక్కడ దొరుకుతుంది? వీసా ఎంతుంటుంది అన్నది మరింత నవ్వుతూ. నవ్వెక్కువై కనిపించేటట్లు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ప్రమేయం లేకుండానే చెంపల మీద ధారలు కట్టాయి. పిచ్చి కళ్యాణి అంటూ ఆర్ద్రమైపోతూ ఆమె కన్నీరు తొడవబోయాడతను. శేఖర్ అంటూ అతని గుండెలకు హత్తుకుపోయింది కళ్యాణి పసిపిల్లల. ఆప్యాయంగా ఆమె శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. భావోద్వేగం చేత గొంతు రుద్ధం కాగా హృదయంలోని ఆవేదనకు చిహ్నంగా కళ్ళు చెమర్చగా ఇలా అన్నాడు శశాంక. ఇంత బేలవైపోవచ్చునా కళ్యాణి? నేనింక పిల్లలకి పాఠాలేం చెప్తావు? బాధ్యతాయుతమైన ఉద్యోగం ఎలా చేస్తావు? తీరుబడిగా విరహగీతాలు పాడుకుంటూ కూర్చోడానికి ఇదేం ప్రబంధకాలం కాదాయే. ధైర్యంగా ఉండు, ఉత్తరాలు రాస్తూ ఉండు. నా చదువు పూర్తి కాగానే మా నాన్నకు చెప్పేస్తాను మన సంగతి. అందాక ఓపిక పడతావా? లేకపోతే అంటూ మధ్యలో ఆపేసి నవ్వేశాడు. కళ్యాణి కూడా చిన్నగా నవ్వింది. అంతలో పాలేరు రాముడు అటు రావటం చూసి ఉలిక్కిపడ్డారిద్దరూ. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర తెల్లవారి ఊరికి పోబోతున్న కొడుక్కి మరికొంచెం కూర వడ్డిస్తోంది జానకమ్మ. పక్కనే కూర్చుని అన్నం తింటున్న రాఘవయ్య కొడుకు వైపు ఎగాదిగా చూశాడు. పాలేరు హెచ్చరిక ఆయన మనసులో మారుమోగుతున్నది. ఇక ఊరుకుంటే లాభం లేదు, గోటితో పోయే పనికి గొడ్డలు వాడాలేమో అనిపించింది. చూడు బాబు, మీ అమ్మ ముచ్చట పడుతోంది ఈ ఏడు నీ పెళ్లి చూడాలని. అటు సుబ్బయ్య మామ తొందరపడుతున్నాడు. కాదట్లే, మరి ఆడపిల్ల తండ్రి కదా, పిల్ల ఎదిగిపోతున్నదయ్యే. శ్రావణంలో పెట్టుకోమంటావా ముహూర్తాలు అని అడిగాడు కొడుకుని. శశాంక గుండెల్లో రాయి పడింది. ముద్ద సరిగ్గా నోట్లోకి పోక ఉక్కిరి బిక్కిరై కొరబోయింది. సర్దుకున్నాక మురిపెంగా మొదలుపెట్టింది జానకమ్మ. నాగరత్నాన్ని చూసావుగా మొన్న, కుందనపు బొమ్మలా లేదట్రా పిల్ల అని. శశాంకకు గుండెదడ. నాగరత్నాన్ని ఏమిటి, తను పెళ్లి చేసుకోవటమేమిటి? ముక్కు పచ్చలారని ఆ పిల్ల తనకు భార్య. తన కళ్ళకి గిరిజ, నాగరత్నము ఒక్కలాగే కనిపిస్తారే. కానీ తండ్రి దగ్గర ఏ మాట చెప్పలేడు. ఆసక్తత పట్టి కుదుపుతోంది. గుటకలు మింగుతున్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రి అంటే సింహస్వప్నం అతనికి. మాట్లాడవేమిటోయ్ రెట్టించాడు రాఘవయ్య. నా చదువు ఇంకా పూర్తి కాలేదు కదా నాన్న అన్నాడు శశాంక ఎట్లాగో ధైర్యం కూడా తీసుకొని. ఒరేయ్, నే చెప్పేది విను.
ఏ వగలాడినో తెచ్చి ప్రేమించాను అనటానికి మటుకు వల్ల కాదు. పిచ్చి పిచ్చి వేషాలంటే నాకు అసలు ఒళ్ళుమంట. 6 నూరైనా 100 ఆరైనా నాగరత్నమే ఈ ఇంటి కోడలు. పెళ్లి అమృతే మటుకు కొంతకాలం ఆపగలం అంతే, తెలిసిందా? కులమింటి కోతి ఎవరైతే నేనేమిరా? నాకు తెలియకడుగుతాను. మీ అమ్మను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానట్రా? కులం సాంప్రదాయం కావాలి గాని అందం కాదురా ప్రధానం. ఇప్పుడు మనకేం ఆనందం తక్కువైంది? చెప్పేదేమిటంటే ఈ కుర్రకారు వేషాలు మానేసి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తించమని. శశాంక అయోమయంగా చూశాడు తల్లి వంక. అదేమిట్రా పిచ్చి సన్నాసి, దిగులు పడుతున్నావు పెళ్లి చేసుకోమంటుంటే? ఎగిరి గంతయ్యక రత్నానికేమ్రా, చిలకలాంటి పిల్ల, పైగా సుబ్బయ్య మామకు ఒక్కగానొక్క కూతురాయే. తండ్రి తదనంతరం ఆ కొంప గోడు అంతా నీదే గదట్రా. 4 తరాలకు సరిపడే ఆస్తొచ్చి ఒళ్ళో పడుతుంటే వద్దని బెట్టు చేసేవాణ్ణి నిన్నే చూశాను. సిరిరా మోకాలడటం తప్పు నాయనా. మాట్లాడకుండా మీ నాన్న చెప్పిన మాటలకు ఒప్పుకో, ఈ సంబంధానికి అను అన్నట్టు అసలు సంగతి చెప్పలేదుగా నీకు? మన గిరిజమ్మను వాళ్ళ చుట్టాలబ్బాయికి చేసుకోవాలంటే నాగరత్నాన్ని నువ్వు చేసుకోవాలని షరతు పెట్టాడు మీ మామ అన్నది జానకమ్మ. తల్లి మాటలు పుండు మీద కారం చల్లినట్లయి కంచంలో చేయి కడిగేసుకుని లేచిపోయాడు శశాంక అన్నం వదిలేసి. అతనికి వల్లమాలిన ఉక్రోషంగా ఉంది. ఇంతేనా నా వ్యక్తిత్వం వీళ్ల దృష్టిలో? తల్లిదండ్రులు ఆడే ఈ చదరంగంలో నేనొక పావునన్నమాట. ఈ ఉన్న ఆస్తి చాలేదు కాబోలు, ఆ సుబ్బయ్య గారి ఆస్తి కూడా కలుపుకోవాలని తాపత్రయం వీళ్ళకి. నాకిష్టమైన అమ్మాయిని చేసుకోవడంలో ఏం తప్పు కనిపిస్తోందో. కళ్యాణి సంగతి చెప్పినట్లున్నాడు రాముడు, అందుకే నాన్న తొందర. పోన్లే, చెప్పటం మంచిదే అయింది. అసలు గిరిజకు మరో సంబంధం దొరకనట్లు గింజుకుపోతారేమిటి అనుకుంటూ కసిగా పళ్ళు కొరుక్కున్నాడు శశాంక. విషయమంతా సానుభూతితో విన్నాడు. అనునయంగా శశాంక భుజం తట్టాడు ప్రసన్న. ఇంతకీ ఇప్పుడు అర్జెంటుగా ముంచుకొచ్చిన ఆపదేమిటి అని అడిగాడు. ఇదిగో చూడు అంటూ శుభరేఖ విసిరికొట్టాడు శశాంక. ఓహో అంటూ తల పంకించి దాన్ని చదివాడు ప్రసన్న. నా కుమారుడు చిరంజీవి శశాంక శేఖర్కు సుబ్బయ్య బావగారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నాగరత్నమ్మను ఇచ్చి. ఒరేయ్, ఎంత అన్యాయమో చూసావట్రా ప్రసన్న అంటూ తల్లడిల్లిపోయాడు శశాంక. మీ నాన్నగారు అఖండులోయ్ ఫ్రెండు. నీ చదువు పూర్తయితే నీకు ఉద్యోగం దొరుకుతుంది కదా, అప్పుడైతే నువ్వు ఆయన మాట అస్సలు వినవని నీ పెళ్ళి ఎమర్జెంటుగా నిశ్చయం చేశారు చిరంజీవి నాగరత్నమ్మతో అంటూ ఆలోచనలు మునిగిపోయాడు ప్రసన్న. ఒరేయ్ లాయర్ గారు, కళ్యాణి లేకుండా నేను బతకలేనురా అంటూ దిగులు పడ్డాడు శశాంక. అయితే ఆత్మహత్య మార్గాలు అన్వేషిస్తున్నావన్నమాట. గొప్ప ఆలోచనే సుమా. 4 ఏళ్ల కిందట నాకు ఈ ఆలోచన తట్టినా బావుండిపోయేది. ఏమిటోలే, మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవటమేనేమో జీవితం అంటే అన్నాడు దుఃఖంతో పూడుకుపోతున్న మనస్సును ప్రతిబింబింప చేసే కంఠధ్వనితో ప్రసన్న. ఒరేయ్, ఏమైందిరా నీకు? ఎప్పుడు నువ్వు నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తుండటమే తెలుసు కానీ నీకింత బాధ ఉందని ఎప్పుడూ చెప్పలేదేమ్రా? చెప్పరా బాబు ఇప్పటికైనా అంటూ తొందర చేశాడు శశాంక. ఏం లేదు, 4 ఏళ్ల కిందట నిర్మల ఆరాధ్య దేవత నాకు. ఆమె నవ్వితే వెన్నెల కురిసినట్లు, ఆమె నడిస్తే సొగసులు కుమ్మరించినట్లు ఉండేది. ఒక విధమైన భావావేశంతో చెప్పటం మొదలుపెట్టాడు ప్రసన్న. ఆశ్చర్యంగా వింటున్నాడు శశాంక. నిర్మల అంటే నాకు వల్లమాలిన మమత. వల్లమాలిన అని ఎందుకంటున్నానంటే నేను మధ్యతరగతి కుటుంబంలోని వాడిని. రిటైర్ అయిన తండ్రిని, రోగిష్టి తల్లిని, చెల్లెళ్లను, తమ్ముళ్లను సాకవలసిన భారం నా మీదే ఉంది. కొత్తగా మొదలుపెట్టిన ప్రాక్టీసు, తగిన సంపాదన లేదు. నిర్మల కూడా నాతోనే లా చదివింది. ఆగర్భ శ్రీమంతుల అమ్మాయి, చక్కని చుక్క. అందని బ్రాని పండ్లకు అరులు చాచటం ఆశాభంగానికే అని నాకు తెలుసు. అందుకనే ఆమె మీద మమతను ప్రేమగా మారనివ్వలేదు. ప్రతిఫలాపేక్షరహితమైన ఆరాధన మటుకు ఏర్పరచుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేని మా నాన్న నా పెళ్లి నిశ్చయించేశారు. ఆ పిల్ల స్వయాన నాకు మేనత్త కూతురు, పేరు లక్ష్మి. మొన్నటిదాకా మా కుటుంబం వాళ్ళ కళ్లకు కనిపించేది కాదు. వాళ్ళు ధనవంతులులే. నేను లా చదవటం మొదలుపెట్టాక కాస్త కనిపించడం మొదలుపెట్టాం. తర్వాత 10,000 కట్నం ఇచ్చి వాళ్ళ పుత్రికా రత్నాన్ని నాకు అంటగట్టడానికి కూడా ఇష్టపడ్డారు. అది సంగతి. ఇక నా పరిస్థితి, ఈ జన్మకు నిర్మలను పొందే అదృష్టం, అర్హత ఎలాగూ లేవు నాకు. మీరంటే నాకు ఇష్టమని చెప్పే ధైర్యం కూడా లేదు. ఆ మాట విని చాచి లెంపకాయ కొట్టినా కొట్టొచ్చు. అవును కదా, ఆమెక్కడా, నేనెక్కడా? ఆమె నా ప్రణయోజ్వలాకాశ రాగశశి.
నాకు కానప్పుడు ఎవరైతేనేం ఇంకా అందమైన అమ్మాయి కానీ చదువుకున్న అమ్మాయి కానీ కావాలని పట్టుబడితే ఒప్పుకునేవాడేమో మా నాన్న. కానీ చెప్పానుగా, నిర్మల కాకపోతే మరే స్త్రీ అయినా నాకొకటే అని. లక్ష్మిని చేసుకుంటే 10,000 కట్నం లాంఛనాలు వస్తాయి. ఈ డబ్బుకి 2 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసేయొచ్చు అనుకున్నాను. ఏదో నిర్లిప్త నిరీహపూరిత మానసంతో జడ పదార్థాన్నే అందుకున్నాను. ముహూర్తం నిశ్చయమైపోయింది. శుభలేఖలు అచ్చయి వచ్చినాయి. మొదట చేతులు వణుకుతుంటే నిర్మలకే ఇచ్చా శుభలేఖ. చదివి మ్రాన్పడిపోయిందామే. కొంతసేపటికి తేరుకొని కన్నీరు తుడుచుకొని, నేనెందుకు నచ్చలేదండి మీకు అన్నది. అదిరిపోయాను. నోట మాట రాలేదు. మా నాన్నగారితో కూడా చెప్పాను, మీరంటే నాకు ఇష్టమని. ఆయన ఒప్పుకున్నారు. కానీ నేనిలా జరుగుతుందనుకోలేదు. నేనంటే కూడా మీకు ఇష్టమే అనుకున్నాను మీ ప్రవర్తనను బట్టి. ఆ ప్రస్తావన మీరే తెస్తారని ఎదురు చూస్తున్నాను. అయ్యో, చివరికి ఇదా నా నిరీక్షణకు ఫలం అంటూ దీనాతి దీనంగా శుభలేఖ వైపు చూసింది నిర్మల. మీరేమంటున్నారు నిర్మల అన్నాను గొంతు పెగిల్చుకొని. ఆమె సమాధానం చెప్పలేదు. 2 చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఒరే శశాంక, ఎదురుగుండా నుంచుని ఉన్నాడే వీడు త్రాష్టుడు. ఈ శిలాస్వరూపం నివ్వెరపోయేలా చూస్తూ ఉండి పోయాడే తప్ప ఆమె కన్నీరైనా తుడవలేదురా. ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, వెంటనే ఆ శుభలేఖ చించి అవతల పారేసి నిర్మలను గుండెలకు హత్తుకొని, నేను నీవాడి నిర్మల అని ఎందుకనలేదా అని. అంత పిరికివాడినెట్లా అయిపోయానా అని. పీటల మీద పెళ్ళొద్దంటే లక్ష్మికి ఇంకా పెళ్ళవుతుందట్రా. ఆ పిల్ల నీకేం అన్యాయం చేసిందిరా? ప్రేమించి పెళ్ళాడడం ఏమిట్రా? ఇదేమైనా కథ అనుకున్నావా? ఇది జీవితంరా, మజాకా కాదు. రేయ్, ఇంటా వంట ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఉందట్రా. ఉన్న డబ్బంతా తగలేసి నువ్వేదో ఉద్ధరిస్తావని చదువు చెప్పిస్తే ఇదట్రా నువ్వు మాకు చేసే ఉపకారం? మా కడుపున చెడబుట్టావురా దౌర్భాగ్యుడా. నీ చెల్లెళ్ళకి ఇంకా పెళ్ళవుతుందట్రా. ఆ పిల్లని నువ్వు చేసుకుంటే అని చెడామడా తిడతాడు మా నాన్న. రూపెత్తిన అసక్తతను అసమర్థతను అయిపోయాన్రా ఆ క్షణంలో. లక్ష్మి మేళ్ళలో ఎలా తాళి కట్టానో నాకు తెలియలేదు. బలిపశువునైపోయానంతే. ఒరే శశి, నేనెంత దౌర్భాగ్యుడినైపోయాన్రా అప్పుడు. ఎంత మొద్దునైపోయాన్రా. ఎట్ట ఎదుట కళ్ల ముందు ప్రత్యక్షమై స్వీకరించమని వేడుకుంటున్న అమృత భాండాన్ని పిరికితనం వల్ల చేజేతులా కూలదోసుకున్నవాడు ఎంత నిర్భాగ్యుడో కదరా. బ్రతికినన్నాళ్ళు దిగ్గుళ్ళిపోవలసిందేరా ఇంకా అంటూ ఉస్సూరను నిట్టూర్చి శశాంక మొహంలోకి పరీక్షగా చూశాడు ప్రసన్న. అతని భుజం మీద ఉన్న శశాంక చెయ్యి గట్టిగా బిగుసుకుంది. మొహంలో రంగులు మారాయి. ప్రసన్న అన్నాడు తరతరలాడుతూ. అవునరా, ఉన్నమాటే అంటున్నాను. ఉలుకెందుకు? కుటుంబ గౌరవం అనే వంకతో మన నోళ్లు కట్టేస్తారు పెద్దలు. ఓహో కాబోలు అనుకుని గంగిరెద్దులా తల ఊపటం తప్పిస్తే మనకసలు స్వతంత్రమైన ఆలోచనేదే ఉండదంట. మనమేమైనా తప్పు చేస్తే మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తే మనం భయపడాలి. లేకపోతే ఎందుకురా భయం? ఆస్తి మీద వ్యామోహానికి తండ్రి మాట దాటలేని బుద్ధిమంతతనంగా రూపకల్పన చేస్తున్నాం అంటాను నేను. మనకిష్టమైన అమ్మాయిని, బుద్ధిమంతురాల్ని, సంస్కారవతిని పెళ్లి చేసుకుంటామంటే పెద్దవాళ్ళు వద్దంటారే అనుకో. అందుకని వాళ్ల మాట విని మన నిండు జీవితాన్ని ధ్వంసం చేసుకుంటున్నాంరా. మనం జీవితమంతా అసంతృప్తితో అలమటించాల్సిందే కదా. అటు తండ్రి దగ్గర మహా బుద్ధిమంతులుగా ఉండాలి. ఇటు ప్రేమించిన స్త్రీ వచ్చి ఒళ్ళో పడాలంటే ఎట్లా కుదురుతుంది? అవ్వ కావాలో బువ్వ కావాలో ఇప్పుడే నిర్ణయించుకోవాలి. కానీ తర్వాత సక్రమ మార్గంలో మనమే మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ప్రస్తుతం ఆమోదించకపోయినా తర్వాత ఆమోదించటమే కాదు, హర్షిస్తారు. కానీ నాకు ఆ జ్ఞానం లేకపోయింది ఆనాడు. ఎవరి కర్మకెవరు కర్తులు అంటూ ఉసూరుమని నిట్టూర్చాడు ప్రసన్న. ఏ పిక్చర్లో డైలాగులు ఇవి? కంటతా పట్టడానికి ఎన్నాళ్ళు పట్టింది అని ఆశ్చర్యం నటించేవాడే ఇదివరకైతే శశాంక. కానీ ఇప్పుడలా వేళాకోళం ఆడబుద్ధేయలేదు సరికదా. ఆ గుండెల్లో ఏదో తపన, ఏదో కోత బయలుదేరింది. గిజిగిజిలాడిపోవటం మొదలుపెట్టాడు. సరే గాని దీర్ఘోపన్యాసం బాగా ఉంది. నీకు పెళ్ళైందేమిట్రా? బ్రహ్మచారి అనుకున్నానే. గొంతు పెగిల్చుకుని నవ్వటానికి ప్రయత్నించాడు శశాంక. అందుకు సమాధానం ప్రసన్న చిరునవ్వు. హాయిగా పెళ్లి చేసుకుని కూడా ఈ హోటల్ భోజనం, రూమ్ నిద్ర ఏం కర్మరా చిట్టినాన్నా అని సానుభూతిపూర్వకమైన ప్రశ్న విసిరేశాడు శశాంక ఊరుకోకుండా. అయితే రేపు నువ్వు నాగరత్నాన్ని పట్టుబట్టి హాయిగా గృహస్వర్గ సీమని ఏలబోతున్నావన్నమాటే. అదొక రకంగా చూస్తూ అన్నాడు ప్రసన్న. శశాంక వదనంలో గబగబా మబ్బులు కమ్మేశాయి. అది గమనించాడు ప్రసన్న. ప్రసీడైనాడు. నీకు నాగరత్నం అంటే ఎంత గుండె గుబులో, నాకు లక్ష్మి అంటే అంత ప్రాణ సంకటం.
ఏదో పెద్దవాళ్ల తృప్తి కోసం వాళ్ళ ఆజ్ఞ పాలించటం కోసం మట్టుకే చేసుకున్నాను గాని నేను మనసు పొడి నా సుఖం కోసం చేసుకోలేదురా. నా నొసట సుఖపడటమే రాసి ఉంటే నా నిర్మల నాకెందుకు దూరం అయ్యేదిరా? నాకు అదృష్టం లేదంతే. నేను స్వయంబద్ధుణ్ణి. నాది స్వయంకృతాపరాధం. నోరు మూసుకొని అనుభవించాలి. ఆ లక్ష్మి అంటే తగని అలర్జీ నాకు. అసలు తనని సరిగ్గా చూడనైనా లేదు నేను. కాపురానికి తీసుకురాలేదని మా వాళ్ళందరికీ నా మీద గొంతు దాకా కోపం. మా ఊరికి వెళ్ళటం మానేశానందుకనే. రోజు నా నిర్మలను తలుచుకుంటూ ఎలాగో కాలం గడుపుతున్నాను జీవోత్సవంలా. ఏదో సందర్భం వచ్చింది గనక చెప్తున్నా కానీ నీకు నా సంగతి మన ఫ్రెండ్స్ ఎవ్వరికీ చెప్పలేదు. అందరూ నన్ను బ్రహ్మచారిననే అనుకుంటున్నారు. తడితడిగా ఉన్న కనురెప్పలెత్తి ప్రసన్నకుమార్ని పరికిస్తూ అడిగాడు శశాంక. మీ నిర్మల ఏం చేస్తున్నది ఇప్పుడు? పెళ్ళయిందా అని. పెళ్ళి కాలేదు, ఇంకా చేసుకోనని చెప్పేసింది. ఒక మగవాడిని మనసారా నమ్మి ఆరాధించే మగవ మరొకడిని ఎప్పటికీ చేసుకోదు. పరిస్థితుల ప్రభావం వల్ల, ఒత్తిడి వల్ల చేసుకుంటే అది ఆమె కర్మ అంతే. నాకు అలాంటి ఒత్తిడి ఏమీ లేదు. నాన్న నా పెళ్లి విషయం పూర్తిగా వదిలేశారు. మానసికంగా మీతో ఎప్పుడో నా పెళ్ళైపోయింది. దయచేసి నన్ను వేరే పెళ్లి చేసుకోమని బలవంత పెట్టకండి అంటూ వేడుకుంది నిర్మల. అంటూ చటుక్కున తలవంచేసుకున్నాడు ప్రసన్న. ఒరేయ్, ఎందుకలా భయపడ్డావురా? వెంటనే వెళ్ళి మీ నాన్నగారితో చెప్పలేకపోయావా నిర్మలనే చేసుకుంటానని? ఎందుకు కాదంటారా ఆయన మటుకు? ఒకవేళ కాదన్నా ఆ మాత్రం సాహసం చెయ్యలేవు. ఆర్థికంగానేమి ఇతర విషయాల్లోనేమి నీకు నిర్మల అండ ఉండేది. చదువుతున్నావే చదువు, అప్పుడంతా పిరికితనం ఎలా వచ్చింది? అంతగా అయితే మరో చక్కని సంబంధం దొరకదా ఆ లక్ష్మికి? నిర్మల బ్రతుకులో నిప్పులు పోసావు కదూ అంటూ ఉద్రేకపడ్డాడు శశాంక. లాభం లేదురా శశి. ఈ పెద్దవాళ్ళని ఎదిరించాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. మాటలు చెప్పినంత తేలిక. పోనీ ఇప్పుడు నువ్వే మాత్రం ఎదిరించగలుగుతున్నావు చెప్పు అని నిర్లిప్తంగా నవ్వాడు ప్రసన్న. శశాంక నిబ్బరంగా, నిండుగా, ధైర్యంగా, సంతోషంగా చూశాడు. అవునరా, నువ్వు నీ కళ్యాణి బతుకులో పన్నీరు చల్లుతున్నావా? ఇప్పుడు తరదాకా వస్తే గాని తెలియదని ఒక సామెతుందిలే. కాస్త ఆలోచించి చూడు. రేపు నువ్వు కూడా నాగరత్నంతో కలిసి జీవితం మొదలు పెట్టాలి. మా అంత అన్యోన్యంగానూ. ఏమోలే, నీ ఇష్టం. ప్రాణానికి ప్రాణమైన కళ్యాణి కంటే చింతగించలాడుకునే చిట్టి నాగరత్నమే సుఖపెడుతుందేమో నిన్ను. చెల్లెలి పెళ్లి కోసం గొప్ప త్యాగం చేస్తున్నావు. పాపం, తండ్రిగారి ఆస్తి, మావగారి ఆస్తి పోగొట్టుకోలేక బాధపడుతున్నావు. నీ అదృష్టం అలా ఉంది. నిన్ను కాపాడడం కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను ఇంక వెళ్ళొస్తాను. నువ్వు నాగరత్నం గురించి పంచరంగుల కలలు కను ఎంచక్క అంటూ గబగబా వెళ్ళిపోయాడు ప్రసన్న. ఒరేయ్, కాస్త ఆగు, ఈ లెటర్ పోస్ట్ చేయి వెళ్తూ వెళ్తూ అంటూ గబగబా 4 ముక్కలు రాసిచ్చాడు శశాంక. ఆదుర్దాగా చదివాడు ప్రసన్న. పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు. నేను కళ్యాణినే పెళ్లి చేసుకుంటాను. అందుకే నా రమ్మనే వరకు మీ ఇంటి గుమ్మం తొక్కను. మీ ఆస్తి మీద నాకేమీ ఆశ లేదు. గిరిజ పెళ్లి గురించి దిగులు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను మంచి వరుణ్ణి వెతుకుతాను. దాని పెళ్లికి ఇప్పుడే ఏం తొందర లేదని నా ఉద్దేశం. అమ్మకు నమస్కారాలు, చెల్లెలికి ఆశీస్సులు. కళ్యాణి మీకు తగిన కోడలేనని నిశ్చయంగా చెప్తున్నాను. ఆ సంగతి కాలక్రమేణా మీరు గ్రహించగలరు. మీ కుమారుడు శశాంక. అమ్మ బాబోయ్, ఈ ఉత్తరం దీన్ని నిజంగానే పోస్ట్ చేయమంటావట్రా అని హడావుడి పడ్డాడు ప్రసన్న. మై గాడ్, నీకే ఇంత ధైర్యం? ఇది చదివి మీ నాన్నగారు ప్రళయకాల రుద్రులైపోయి ఇక్కడికొచ్చి అని భయపడ్డాడు. వెధవ అనుమానాలు నువ్వును. మా నాన్న కాదు కదా, దేవుడే దిగొచ్చినా నా నిశ్చయాన్ని మార్చలేడు. నీలాగా నేను కూడా మనసు లేని మనువు చేసుకుని నా కళ్యాణిని దూరం చేసుకుని జీవితాంతం కుమిలిపోలేను. నాకంత శక్తి లేదు అంటూ నిష్కర్షగా చెప్పాడు శశాంక. అతని మనసు ఇప్పుడు హాయిగా ఉంది. ఇందాకటిదాకా విషాదమేకాఛాదితమై ఉన్న శశాంక ముఖమండలం ధైర్య వాయువు వల్ల నిరాటంకమై ప్రకాశిస్తోంది. మరి నీ చదువు? ఇంకా మీ నాన్నగారు చెల్లని పైసా కూడా పంపించరు నీకు. ప్రసన్న గొణుగుతూనే ఉన్నాడు. కళ్యాణి టీచర్గా వర్క్ చేస్తోంది ఇప్పుడు. ఇవాళే తన దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. ఈ 6 నెలలు తన సంపాదనతోనే చదివి ఎంకామ్ పూర్తి చేశానంటే ఎక్కడో అక్కడ ఉద్యోగం దొరక్కపోదు. కళ్యాణి డబ్బుతో చదువుకోవాలంటే నాకు సిగ్గుగా ఏం లేదు, పైగా గర్వంగా ఉంది. మిగిలిన జీవితమంతా తనని పువ్వులో పెట్టి పూజించుకోను అంటూ తన్మయుడై కళ్ళు మూసుకున్నాడు శశాంక. అమాంతం అతన్ని కౌగిలించేసుకున్నాడు ప్రసన్న. భేష్, వ్యక్తిత్వం కల మగవాడిలా మాట్లాడావురా.
ముందీ మాట చెప్పు, కళ్యాణి నిన్ను సుఖపెట్టగలదని నమ్మకం ఉందా? తర్వాత ఎప్పుడు ఈ పెళ్లి చేసుకున్నందుకు విచారించకూడదు మరి. ఏదో ఉద్రేకంలో, వేడి రక్తపు పొంగులో ఇలాంటి నిర్ణయాలు చేసుకోకూడదు కదా అన్నాడు. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. కళ్యాణి మంచితనం మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నేనేం తొందరపడలేదు. అందుకే ఇన్నాళ్లు పట్టింది నిర్ణయానికి రావటానికి. సమయానికి వచ్చి నన్ను ఆదుకున్నావు. నా జీవన మార్గాన్ని సక్రమ మార్గానికి తిప్పుకోవటంలో నువ్వు చేసిన సహాయం మర్చిపోలేను అన్నాడు శశాంక. అట్లాగేం ఒరే పిచ్చి సన్నాసి, సారీ కాబోయే గృహస్థు, నాకసలు పెళ్ళే కాలేదురా. ఇందాకటి నుంచి చెప్పిందంతా బ్రహ్మాండమైన కల్పన. ఒరేయ్ సర్లే, ముందు నీ పెళ్ళి కానీ తర్వాత చెప్తాను ఈ సంగతి. అంతవరకు చెప్పను. నువ్వసలే పిరికి వెదవ్వి. ఈ మాత్రపు కథ లేకపోతే నువ్వింత సాహసం చేసి కళ్యాణిని చేసుకుంటాను అనేవాడివా? అమ్మ నాగరత్నం మెళ్ళో తాళి కట్టడానికి ప్రయాణమై పెడుతుండేవాడివి. ఇంత మంచి ఐడియా తట్టినందుకు నా బుర్రను నేను అభినందించుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ పైకి సన్నగా నవ్వేశాడు లాయర్ ప్రసన్నకుమార్. సమాప్తం. మనసు మనువు కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.